మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2026 లో ఒకటైన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ సంక్రాంతి రేసులో టాలీవుడ్ తరపున ఏడాది ఫస్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా ముందుగా స్పెషల్ ప్రీమియర్ షోలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని చోట్ల టాక్ ఎలా ఉంది, సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుందనేది తెలుసుకుందాం పదండి. స్టోరీ పాయింట్ ను పూర్తిగా ఏమీ రివీల్ చేయడం లేదు, కానీ తన తాతను కలవడానికి ఒక మహల్ కి వెళ్లే హీరోకి అక్కడ కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ మహల్లో తను ఫేస్ చేసిన పరిస్థితులను తట్టుకొని తన తాతను హీరో కలవాల్సి వచ్చే పరిస్థితులు ఏమిటి, కలిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చింది, చివరగా హీరో అనుకున్న పని సాధించాడా లేదా అన్నది బేసిక్ స్టోరీ పాయింట్ గా చెప్పవచ్చు. ఓవరాల్ గా రాజాసాబ్ మూవీ హర్రర్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో రూపొందిన కామెడీ టచ్ ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమానని చెప్పవచ్చు. మొత్తం మీద మల్టీ జానర్ తో కలిపిన సినిమానని చెప్పాలి రాజాసాబ్ సినిమాను. సినిమా ఓపెన్ అవ్వడం ఆసక్తికరంగా ఓపెన్ అయ్యి తర్వాత హీరో ఇంట్రొడక్షన్ తర్వాత సీన్స్ కొంచెం డ్రాగ్ అవుతూ సాగుతాయి. మహల్లో సీన్స్ కొంచెం రొటీన్ గానే సాగినా అక్కడక్కడ ప్రభాస్ మార్క్ సీన్స్ ఆకట్టుకుంటూ సాగగా కొన్ని చోట్ల యాక్షన్ ఎపిసోడ్స్ పర్వాలేదనిపించాయి. రొమాంటిక్ యాంగిల్ తో ప్రభాస్ కూడా ఆకట్టుకోగా పాటలు ఓకే అనిపించే విధంగా సాగుతాయి. ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి అసలు రచ్చ మొదలవ్వగా ఇంటర్వెల్ ఎపిసోడ్ అందరి అంచనాలను మించిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటూ సినిమా సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ ను ఓ రేంజ్ లో పెరిగేలా చేస్తుంది. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత సినిమా యావరేజ్ టు అబవ్ యావరేజ్ మధ్యలో ఉంది అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా ఎలివేట్ అవ్వడంతో అప్పటి వరకు కొంచెం ఇంప్రెషన్ తక్కువగా ఉన్నప్పటికీ ఇంటర్వెల్ ఆ ఇంప్రెషన్ ను మార్చేలా చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తికరంగా స్టార్ట్ అయినా మళ్లీ డ్రాగ్ అవుతూ సాగుతుంది. అక్కడక్కడ సీన్స్ రిపీటివ్ గా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించే విధంగా ఓవరాల్ గా రన్ టైం సాగుతూ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ జోరందుకొని క్లైమాక్స్ ఎపిసోడ్ డిఫరెంట్ గానే ట్రై చేసినా కానీ కొంచెం రెగ్యులర్ టచ్ తోనే ఎండ్ అయింది అనిపిస్తుంది ఓవరాల్ గా. దాంతో సెకండ్ హాఫ్ మొత్తం మీద యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లోనే అనిపించిందని చెప్పవచ్చు. లెంత్ కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలగడం లాంటివి మేజర్ డ్రాబ్యాక్ గా అయినా ప్రభాస్ మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్ డైలాగ్స్ తో ఆకట్టుకోగా ప్రభాస్ సంజయ్ దత్తుల సీన్స్ మేజర్ హైలైట్ అని చెప్పవచ్చు సినిమాలో. లెంత్ తగ్గించి ఉండి సినిమా సెకండ్ హాఫ్ ను కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది మొత్తం మీద. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లోనే అనిపించింది. మాస్ ఎలిమెంట్స్ అలాగే ఫ్యాన్స్ ను ఆకట్టుకునే సన్నివేశాలు సినిమాలో ఉన్నా లెంత్ అలాగే రొటీన్ సన్నివేశాలు ఎంతవరకు ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పిస్తాయనేది చెప్పగలం. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ప్రభాస్ నుండి రీసెంట్ టైమ్ లో వచ్చిన మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తెరకెక్కిన సినిమానే అని చెప్పవచ్చు రాజాసాబ్ మూవీ. మరి ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఓవరాల్ గా సినిమా ప్రీమియర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అబోవ్ యావరేజ్ కి అటు ఇటుగా రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరి రెగ్యులర్ షోలకు సినిమా ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పిస్తుంది, ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకొని సంక్రాంతికి సాలిడ్ కలెక్షన్ అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.